పక్కన జోగి రమేష్, మరుసటి రోజు జోగి రమేష్ ఇంట్లో పోలీసులు మళ్ళీ అక్కడే, పోలీసుల సమక్షంలోనే, అది కూడా అంతే. ఏకంగా పెట్రోల్ బాంబులు, అంటే పెట్రోల్ పోసిన బాటిళ్లలో, ఏకంగా బాటిళ్లలో పెట్రోల్ పోసుకొని ఆ బాటిళ్లను ఇంట్లోకి ఇసురుతూ ఉంటారు. జోగి రమేష్ ఇంట్లో కూడా 2 గంటల నుంచి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా దాదాపుగా 300-400 మంది అక్కడ ఒక చోట అక్యుములేట్ అవుతూ ఉన్నారు. అక్కడ ఒక చోటికి అందరూ కూడా వచ్చేటప్పుడు పోలీసులు పక్కనే ఉండరు, పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది. పోలీసులు జరగనిచ్చినారు. జరిగిచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటికి నిప్పట్టించే కార్యక్రమం చేస్తారు. రజనమ్మ అని ముందు రోజు గుడికి పోయి రజనమ్మ పూజ చేసుకొని వస్తూ ఉంటే, వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకొని వస్తూ ఉండేది. వెంకటేశ్వర స్వామికి పోయి గుడికి పోయి పూజ చేసుకొని ఆయన వస్తూ ఉంటే ఆయనను అక్కడే అడ్డగించి గుడి బయటే, అని ముందు రోజు గుడి బయటే ఆయనను అడ్డగించి ఆయనను తిడుతూ దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమె మీద కూడా దాడికి యత్నం చేశారు. ఇంకా ఏమైంది తెలుసా, ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఉల్టా అమ్మ మీదనే కేసు పెట్టారు. ఏమని, ఆమె గుడికి పోయి వీళ్ళందరినీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుందని. ఏదైనా హద్దు పొద్దు ఉండాలి ఏదైనా మాట్లాడేసరికి. ఇది జంగిల్ రాజ్ కాదని అడుగుతా ఉన్నా. బ్రహ్మనాయుడు అన్న ఆయన చేసిన పాపం ఏంది, ఆయన గుడికి బయలుదేరినాడు. చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం చేయాలని, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిలో పశ్చాత్తాపం రావాలని, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుడు దయ వల్ల ఆయనకు, ఆయన కొడుకుకు, ఆయనతో పాటు అక్కడే ఉన్న, ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా జ్ఞానోదయం జరగాలి అని చెప్పి బ్రహ్మనాయుడు ఆయన గుడికి పోతా ఉంటే, గుడి నుంచి ఆయన బయటకు వస్తూనే ఉంటే ఆయన మీద కూడా అటాక్, పోలీసుల సమక్షంలోనే ఆయన మీద కూడా దాడి. నేను అడుగుతా ఉన్నా, కాకాని గోవర్ధన్ అన్న విషయం అయితేనేమి, ఇంకా వీళ్ళందరి విషయాలు అయితేనేమి, తప్పు చేసేది చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. తప్పుడు ఆరోపణలు చేసింది చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. అవి తప్పుడు ఆరోపణలు అని చెప్పి దేవుడే మొట్టికాయలు వేసినట్టుగా ఏకంగా సిబిఐ తాము ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీసే క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి వాళ్ళు పూర్తిగా వివరణ ఇస్తూ ల్యాబ్ రిపోర్ట్లు ఇస్తే సిబిఐ ఆ రిపోర్ట్లను కూడా ఏకంగా ఛార్జ్ షీట్లోకి చేరుస్తూ వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇంకొకరు కానీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ పేరును కనీసం ఛార్జ్ షీట్లో కూడా పెట్టకుండా క్లీన్ చిట్ ఇస్తే, ఎలాంటి అరెస్టులు చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దేవుడికి, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఆయన చేస్తూ ఉన్నది ఏమిటి? ప్రతి విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న రాజకీయాలు ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలే. చూడండి, మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సూపర్ 6, సూపర్ 7 ఎన్నికలప్పుడు మాటిచ్చాడు, బాండ్లు ఇచ్చాడు. ఇంటింటికి వెళ్ళి, అమ్మా బాండ్ తీసుకో తల్లి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా, ఇదిగో మీకు 36,000, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, ఇదిగో మీకు 15,000, మీ ఇంట్లో రైతులు ఉన్నారా, ఇదిగో మీకు 26,000, మీ ఇంట్లో మీకు చిన్నమ్మలు పెద్దమ్మలు 50 ఏళ్ళ వయసులో ఉంటారా, వాళ్ళకి 48,000, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారా పిల్లలు, 36,000. ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటాడు, సూపర్ 6, సూపర్ 7 చేసేసామంటాడు. సూపర్ 6, సూపర్ 7 చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది తప్పు అని, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు.
అబద్ధాలు చెప్పేది ఆయనే, మోసం చేసేది ఆయనే. ఆ తర్వాత ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళను జైలుకు పంపించి చివరికి సోషల్ మీడియా పిల్లలను కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కెరియర్ను సైతం నాశనం చేస్తూ ఉన్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. చేసేటివన్నీ తప్పులే, చేసేటివన్నీ అబద్ధాలే, చేసేటివన్నీ మోసాలే. ఆయనే లిక్కర్ నడుపుతాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆక్షన్ బాడీ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ సైన్యానికి లాటరీ పాడిచ్చి మరి షాపులన్నీ కట్టబెడతాడు, ప్రైవేట్ షాపులన్నీ కూడా. ఆ ప్రైవేట్ షాపుల ఆధ్వర్యంలోనే ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గర ఉండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్ట్ షాపులన్నీ కూడా నిర్వహిస్తున్నారు. షాపుల పక్కనే, లిక్కర్ షాపుల పక్కనే పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో లిక్కర్ అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదోవలో చంద్రబాబు నాయుడు గారికింత, ఎమ్మెల్యేకింత, వారి మాఫియా సైన్యానికింత అని చెప్పి లూటీ పద్ధతిలో పంచుకుంటా ఉన్నారు. బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. ప్రతి గ్రామంలోనూ 1 కాదు, 2 కాదు, 3, 4, 5, 6, 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ కూడా ఆక్షన్ బాడీ అమ్ముతూ ఉన్నారు. ఏ బెల్ట్ షాపులో ఎంఆర్పి రేటుకి అమ్ముతున్నారండి? ప్రతి బెల్ట్ షాప్లోని ఎంఆర్పి రేటు కన్నా 20 రూపాయలకి ఎక్కువగా అమ్ముతున్నారు. ప్రతి బెల్ట్ షాప్, ప్రతి పర్మిట్ రూమ్లో, ఏ పర్మిట్ రూమ్లో అంటే ఎంఆర్పి రేటుకి అమ్ముతున్నారు. పర్మిట్ రూమ్లో ఇల్లీగల్, పర్మిట్ రూమ్లో వేసేది పెగ్గుల్లో వేస్తూ ఉన్నారు. పెగ్గుల్లో వేసి ఏకంగా బాటిల్ పైన 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులు గవర్నమెంట్కి రాకోకుండా వీళ్ళ జోబీలు లేకపోతా ఉంది. దీంతోనే సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ ఏకంగా వీళ్ళంతటికి వీళ్ళే కుటీర పరిశ్రమ పెట్టి చీప్ లిక్కర్ వీళ్ళే తయారు చేసి కల్తీ లిక్కరు ఏకంగా ప్రతి 5 బాటిల్లో 1 బాటిల్ ఈరోజు అమ్ముతా ఉన్నారు. ఈ రోజుకి కల్తీ లిక్కర్ తాగి పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుకొని బయటకు ఏదో ఊర్లోకి ఏదో సెలవుల కోసం వస్తే 4 పిల్లలు చనిపోయే ఘటనలు ఈ మధ్య కాలంలోనే మనం చూస్తాం. కల్తీ లిక్కర్ తాగి, వీళ్ళ షాపుల్లోనే వీళ్ళు తయారు చేసిన ఈ ఇల్లీగల్ కల్తీ లిక్కర్ తాగి ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ కల్తీ లిక్కర్ చేస్తూ ఉన్నది ఎవరు అని అంటే సాక్ష్య ఆధారాలతో సహా వీళ్ళ మనుషులు దొరుకుతారు. ఆ కల్తీ మద్యం కుటీర పరిశ్రమతో ఎవడంటే దొరికింది? జయచంద్రారెడ్డి అని తంబలపల్లెలో చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశం పార్టీకి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఆయన తయారు చేస్తూ ఏకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు దొరికితే లావాదేవీల్లో వాళ్లకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు మధ్య లావాదేవీల్లో తేడాలు వచ్చి ఆ ఘటన బయటపడి దొరికితే దాంట్లో తెలుగుదేశం పార్టీ హయాం రాక్షస పాలన జరుగుతూ ఉంది. 18 నెలలుగా చంద్రబాబు నాయుడు గారే పాలన చేస్తూ ఉన్నాడు. ఇటువంటి రాక్షస పాలనలో ఎవడైనా మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వ్యక్తి ఎవరైనా వాళ్ళు లిక్కర్ నడుపుతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద కేసు పెడతాడు. ఈయన ఇల్లీగల్ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారి బెల్ట్ షాపుల్లో ఈయన సప్లై చేస్తున్నాడట. బెల్ట్ షాపులు ఆయనై, సప్లై చేసే మనుషులు ఆయనై, తయారు చేసే మనిషి, బెల్ట్ షాపులు ఆయనై, అమ్మేది ఆయన మనుషులు. మరి జోగి రమేష్ ఎలా చేస్తారండి? ఆయన మీద కూడా ఇలాంటిదే తప్పుడు కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించిన కేసు.